హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ట్రాష్ ఇదొక సర్వైవల్ మూవీ గైస్. రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు ఆడియోలో కూడా స్ట్రీమ్ అవుతుంది. యాజ్ యూజువల్‌గా డబ్బింగ్ చాలా చేశారు. ఐ నో నేను ఈ మూవీ చాలా లేట్‌గా చూసాను. కొంచెం నిన్న అండ్ మొన్న బిజీగా ఉన్నాను. ఎనీవేస్ క్రెడిట్స్ అన్ని తీసేస్తే ఈ మూవీ రన్ టైమ్ జస్ట్ 1 అవర్ 17 మినిట్స్ ఉంటుంది. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బ్లడీ, బ్రూటల్, వైలెంట్ సీక్వెన్సెస్ ఉంటాయి. సో అవి ఓకే అనుకుంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. డీటెయిల్‌గా ఈ మూవీ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేసుంటే ప్లీజ్ ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే ఈ మూవీలో ఒక టౌన్‌లో జరిగే స్టోరీ చూపిస్తారు. అక్కడ ఒక పెద్ద తుఫాన్ రావడంతో సముద్రం నుంచి అలలన్నీ ఆ టౌన్ మీద పడిపోతాయి. సో ఆ తుఫాన్ నుంచి సర్వైవ్ అయిన మనుషులుంటారు కదా! వాళ్ళకి ఇంకొక సిట్యుయేషన్ ఎదురవుతుంది. ఆ తుఫాన్‌తో పాటు కొన్ని డెడ్లీ షార్క్స్ కూడా ఆ టౌన్‌లోకొస్తాయి. సో ఇలాంటి సిట్యుయేషన్‌లో ఆ టౌన్‌లో ఉండే పీపుల్ ఎలా సర్వైవ్ అయ్యారు? అసలు సర్వైవ్ అయ్యారా లేదా? అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. నాకైతే మంచి టైమ్ పాస్ మూవీ అనిపించింది మామ. ఫస్ట్‌లీ మూవీలో స్టోరీ కొత్తగా ఏమీ ఉండదు గైస్. మనం ఎన్నో మూవీస్‌లో ఆల్రెడీ చూసిన సేమ్ స్టోరీనే ఉంటుంది. బట్ ఇక్కడ ఎగ్జిక్యూషన్ చాలా బావుంటుంది. అండ్ రన్ టైమ్ కూడా ఎగ్జాక్ట్‌గా ఆన్ పాయింట్ ఉంటుంది. స్టార్టింగ్ నుంచే మెయిన్ స్టోరీలోకి వెళ్ళిపోతుంది. వీఎఫ్ఎక్స్ కానీ, సీజీఐ కానీ ఎక్స్ట్రార్డినరీగా ఉన్నాయి. ఎక్కడ కూడా నాకైతే ఆడ్‌గా లేదా చీప్‌గా అనిపించలేదు. తుఫాన్ కానీ, అలలు కానీ, షార్క్ సీక్వెన్సెస్ కానీ, అవి మనుషుల్ని బ్రూటల్‌గా చంపే సీన్స్ కానీ అన్నిటిని చాలా గ్రాండ్‌గా చూపించారు. అండ్ ఇలాంటి సిట్యుయేషన్‌లో కొన్ని క్యారెక్టర్స్‌తో మనం ఎమోషనల్‌గా కూడా కనెక్ట్ అవుతాం. లైక్ ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉంటుంది. తన స్టోరీ కొంచెం ఎమోషనల్‌గా ఉంటుంది. కొన్ని ఇంటెన్స్ సర్వైవల్ మూమెంట్స్ కూడా ఉన్నాయి. అవి సీటేజ్‌లో కూర్చోబెట్టేస్తాయి. సో ఇఫ్ మీకు సర్వైవల్ మూవీస్ చూసే ఇంట్రెస్ట్ ఉంటే ఎలాగో మంచి తెలుగు ఆడియోలో అవైలబుల్‌గా ఉంది కాబట్టి ఫ్యామిలీతో కలిసి చూస్తూ మంచి టైమ్ స్పెండ్ చేయొచ్చు. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ అన్ని చాలా బాగున్నాయి. మ్యూజిక్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, ఎస్పెషల్లీ కలర్ గ్రేడింగ్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 70% యాస్ ఎన్ ఎంగేజింగ్ అండ్ ఎంటర్‌టైనింగ్ సర్వైవల్ మూవీ. సో ఇది గైస్ ట్రాష్ మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.